వెళ్తున్నాం అంటే షారుఖ్ ఖాన్ వాళ్ళ ఇంటికి మళ్ళీ లోకల్ ట్రైన్, ముంబైలో లోకల్ ట్రైన్ వస్తుంది. అప్పుడు రైట్ సైడ్ నుంచి పైన ఫ్లైఓవర్ నుంచి ట్రైన్, కింద నుంచి ఇంకో ట్రైన్లకి కూడా ఫ్లైఓవర్ అంటే ఇదే ఫస్ట్ టైం చూస్తాం. యాక్చువల్గా బస్సులకి కార్లకి ఫ్లైఓవర్లు చూస్తాం కానీ ట్రైన్కి ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ అంతా ట్రైన్ వెళ్ళే రోడ్. ట్రైన్ ఫ్లైఓవర్ మీద నుంచి అట్లా వెళ్ళి అట్లా క్రాస్ అయ్యింది. ట్రైన్కి ఫ్లైఓవర్ ఏంటాడు అదే ట్రైన్కి ఫ్లైఓవర్. ఇదే బాండ్రా స్టేషన్. అయితే వచ్చింది ఇంకా బాగుండేది. యాక్చువల్గా దీన్ని వాంద్రే అంటారు కానీ దీన్ని బాంద్రా అని కూడా పిలుస్తున్నారు. బాంద్రా స్టేషన్ చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే షారుఖ్ ఖాన్స్ హోమ్ మన్నత్. ఇదే షారుఖ్ ఖాన్ వాళ్ళ ఇల్లు. షారుఖ్ ఖాన్ మన్నత్. షారుఖ్ ఖాన్ ఇంటి ముందు బీచ్ అనమాట. ఎట్లుందా ఎంత బాండ్రా బ్యాండ్ స్టాండ్. అక్కడి నుంచి సముద్రంలో నుంచి ఒక ఫ్లైఓవర్, అది సీలింగ్ సముద్రంలో ఫ్లైఓవర్. అది ఎట్లా వెళ్ళి అక్కడ బాంద్రాకి వెస్ట్ సైడ్ కలిసింది ఆ సీలింగ్. ఇల్లు సూపర్ ఉన్నాయి ఇక్కడ. తాజ్ హోటల్ పెళ్లి జరిగింది అక్కడ. తాజ్ హోటల్ బాంద్రా. రోడ్ శర్మ పెళ్ళి అక్కడే జరిగిందంట. కింగ్ ఖాన్ రెనోవేషన్ చేస్తున్నారు. ఇళ్ళన్నీ బాగా వెనక్కి వెళ్ళిపోయి ఇట్లా అయిపోయింది. అది చాలా బాగుండేది. బాంద్రా బీచ్ అపోజిట్లో చాలా మంది ఫేమస్ ఫిల్మ్ అనుకుంట. పక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కానీ ఇక్కడ పక్కనే స్లమ్ ఏరియా. దట్ ఈస్ ముంబై. ఈ సముద్రంలో బ్రిడ్జ్ ఎలా కడతారో మొత్తం. ఇన్ని కోట్లు ప్రాజెక్ట్ కదా. ఆల్రెడీ ఒక సీలింగ్ ఒకటి వేస్తారు. అది అన్నీ రన్నింగ్లో కూడా ఉన్నాయి కదా ఇప్పుడు. ఇదే సీలింగ్ బ్రిడ్జ్, చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇది తాజ్ హోటల్ ఎంట్రన్స్. దీని పక్కనే శ్రీ కే కదేశ్వరి దేవి మందిర్ సంస్థాన్. ఎంట్రన్స్ స్ట్రేంజర్ థింగ్స్ అంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఏదో కండక్ట్ చేస్తున్నారు కదా. టోటల్ మెయిన్ ఎంట్రన్స్ ఇది.
ఇక్కడ నుంచి మెట్రో ముంబై అండర్గ్రౌండ్ మెట్రో సూపర్ కేక. అది ఎస్కలేటర్, అది చూడు ఎంత బాగుందో. కింద వెళ్ళాలి అక్కడి నుంచి. ఇది మెట్రో ఎంట్రన్స్ అనమాట. ఇక్కడి నుంచి ఇంకో ఫ్లోర్ కిందకి వెళ్ళాలి. ఇది మా బావాళ్ళ ఆఫీస్ పైన నుంచి వ్యూ. అన్ని హెడ్ ఆఫీస్ ఇక్కడి నుంచే వ్యూ కనబడతాయి. ఎస్బీఐ, ఎస్సీఐ, తాజ్, అసెంబ్లీ, యూనియన్, అసెంబ్లీ ఆఫ్ మహారాష్ట్ర.
అది ముంబై హైకోర్టు, అది చర్చ్ కాదు. ఇది క్లాక్, ముంబై క్లాక్ టీవీ అంట. అది యూనివర్సిటీ ఆఫ్ ముంబై. ఈ గ్రౌండ్ అంతా కలిపి ఓవల్ మైదాన్ గ్రౌండ్. చాలా పెద్దగా ఉంది గ్రౌండ్. ముంబైలో ఇంత పెద్ద గ్రౌండ్ అంటే మామూలు విషయం కదా. ఇక్కడ కుక్కలు ఏంటి ఆడుతున్నాయి. ముంబైలో క్రికెట్ అంటే ఒక ఎమోషన్, ఒక వ్యసనం. ఎవరిని చూసినా క్రికెట్ ఆడుతున్నాడు ఇక్కడ. బా గుడ్ క్యాచ్ బాయ్. అనుకున్నాం కానీ చర్చ్కే. ఇది ముంబై హైకోర్టు. న్యాయ దేవత, న్యాయస్థానం. ఈ చర్చ్ గేటును హైకోర్టుకి మిడిల్లో. ఇందాక చూసి రెండేమో ఓవల్ మైదాన్, ఇదేమో ఆజాద్ మైదాన్. ఇక్కడే రంట సచిన్ ఆడింది, క్రికెట్ స్టార్ట్ చేసింది. ఇక్కడ నుంచి స్కూల్ లెవెల్ నుంచి ఇప్పుడు మన ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చి ఇక్కడ క్రికెట్ అవ్వగానే, ఎవరన్నా క్రికెట్ మ్యాచ్ ఆడవగానే వెంటనే మళ్ళీ వీళ్ళు పిచ్ని నీట్గా చేసి తడిపి వాటర్తో. అది కర్ణాటక స్పోర్ట్స్ క్లబ్. ముంబైలో క్రికెట్ అంటే పిచ్చి. ఇంకా ప్రతియోడు బ్యాగ్ ప్యాడ్, ప్రతి ఒక్కడు బుడ్డాగాళ్ళు అందరూ. మళ్ళీ ప్యాడ్స్ వేసుకుని, హెల్మెట్ పెట్టుకుని, గ్లౌస్ వేసుకుని, అన్ని సేఫ్టీ ప్రికాషన్ చేసి ఆడుతున్నారంటే మామూలు లేదు పిల్లలు. అక్కడ ఎల్ఐసి సచిన్ ఆడింది ఇదే గ్రౌండ్లో, ఇక్కడే. ఇక్కడ నుంచి ఆడుతూ వచ్చి ఇక బుడ్డోడు చూడండి ఎంతున్నాడు. ప్యాడ్ వేసుకుని, హెల్మెట్ విత్ రెడ్ బాల్. జహీర్ ఖాన్ ఆడింది ఇచ్చాను లాస్ట్. అయింది 12:30 midnight. నైట్ లైఫ్ ముంబై అని పెట్టాలి.